Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలోని మీ అందరికీ ఇంకొక ఎంట్రన్స్ మేకోవర్ DIY షేర్ చేయబోతున్నాను. ఈ హాట్ చాక్లెట్ బాక్సెస్ యూజ్ చేసి బ్యూటిఫుల్ ప్లాంటర్స్, కోలం ప్లాంటర్స్ ఎలా చేసుకోవచ్చో షేర్ చేస్తాను. అవి ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన ఈ DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను వీటికి ప్రైమర్ అప్లై చేస్తున్నాను, వైట్ అక్రిలిక్ కలర్. ప్రైమర్ అంతా కూడా డ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గోల్డెన్ ఎల్లో షేడ్ తీసుకున్నాను. ఈ ప్లాంటర్స్కి నేను 2 కలర్స్ వేస్తున్నాను అనమాట, ఒక్కొక్క దానికి హాఫ్. ఫస్ట్ హాఫ్ పార్ట్ అయితే నేను ఇక్కడ కింద పార్ట్ గోల్డెన్ ఎల్లో షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసి నేను సాల్మన్ పింక్ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక ప్లాంటర్కి నేను కింద హాఫ్ సాల్మన్ పింక్ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ పైన హాఫ్ వచ్చేసి టీల్ బ్లూ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక ప్లాంటర్కి నేను కింద టీల్ బ్లూ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ పైన వచ్చేసి గోల్డెన్ ఎల్లో షేడ్తో కలర్ చేస్తున్నాను. సో ఇలా మనం ఈ 3 ప్లాంటర్స్ని రెడీ చేసి కలర్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఈ కలర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ అక్రిలిక్ కలర్ తీసుకొని కోలం వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ అయితే ఇలా డాట్స్ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లాక్ కలర్ 3T అవుట్లైనర్ తీసుకొని కోలం డిజైన్ వేయడం స్టార్ట్ చేసేసాను. ఇలా 3 పాట్స్కి కూడా నేను కోలం డిజైన్ వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వైట్ కలర్ 3D అవుట్లైనర్తో ఇలా సింపుల్ డీటెయిలింగ్ ఇస్తున్నాను, జస్ట్ ఇలా డాట్స్ పెడుతున్నాను. ఇలా ఈ 3D అవుట్లైనర్తో మొత్తం డీటెయిలింగ్ ఇచ్చేసిన తర్వాత మూడింటిని కూడా డ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇవి డ్రై అయిపోయిన తర్వాత మనం 1 or 2 coats వార్నిష్ అప్లై చేసుకోవాలి. ఫైనల్లీ we are done with our kolam planters. Let's have a final look.
చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉండే వేస్ట్ కంటైనర్స్తో మనం ఈ బ్యూటిఫుల్ ప్లాంటర్స్ని చక్కగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY కోలం ప్లాంటర్స్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I hope you all like this entrance makeover DIYs. Please stay tuned to my channel for more entrance makeover DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.